హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. లైక్ కొట్టి చూడండి. బిగ్ బాస్ అయిపోయాక కూడా నా మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. కొన్ని వందల్లో మెసేజ్లు వచ్చాయి, బ్రో దీని గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడు, ఇది ఇలాంటినే అది అలాంటినే అని. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నీ ఇందులో ఆన్సర్ చెప్తా. లాస్ట్ వరకు చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి. చాలామంది అడిగారు, అదేంటంటే ఏదో లాస్ట్ మినిట్లో విన్నర్ది ఏదో గూడుపుట అని అయిందంటనే ఒకరు ఒక ప్లేస్లో ఉన్నారు, ఇంకొకరు ఇంకో ప్లేస్లో ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫోటో ఎందుకు తీసుకోలేదు, తనుజ అలాగే కళ్యాణ్. డీమన్ థర్డ్ ప్లేస్ కాదంటనే తనుజకి ఎందుకు అన్నీ నెగిటివ్ ప్రోమోస్ చేసి ఓటింగ్ తగ్గించారు, ఇలాంటివి. దీనికంతా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి బడ్జ్ ఇంటర్వ్యూ గురించి చెప్పాలి. ఇది వచ్చేసి ఒక్కో రోజు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తారంట. ముందైతే అందరివి రిలీజ్ చేసేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మటుకు ఒక్కో రోజు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తారు. ఈరోజు అయితే కళ్యాణ్ పడాలది విన్నర్ది రిలీజ్ చేస్తారు. జియో హాట్‌స్టార్లో మీరు కళ్యాణ్ పడాల బడ్జ్ ఇంటర్వ్యూ అని కొడితే వస్తుంది. టీవీలో అయితే 10:30కి ఈరోజు స్టార్ మాలో అయితే వస్తుంది. స్టార్ మా మ్యూజిక్. ఇంకా రెండోది వచ్చేసి రన్నర్ అయినటువంటి తనుజాది జియో హాట్‌స్టార్లో తనుజ బడ్జ్ ఇంటర్వ్యూ అని కొడితే వస్తుంది, లేకుంటే అదే 10:30కి చెప్పా కదా అలా. ఇంకా థర్డ్ వచ్చేసి డీమన్, ఫోర్త్ వచ్చేసి ఇమాన్యువల్, ఆ తర్వాత వచ్చేసి సంజన గారు. ఇలా అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత నేను ఇద్దరికి ఓట్స్ వేసా, కళ్యాణ్ అలాగే తనుజకి. ఇద్దరి వాళ్ళ బాండింగ్ నచ్చింది నాకు, క్యూట్గా ఉందని. అది ఎప్పుడు మీకు ఓటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశా. నేను వీళ్ళిద్దరికీ ఓటు వేసా ఈ వారం లాస్ట్ వీక్, ఎందుకంటే వీళ్ళిద్దరు బాండింగ్ నాకు నచ్చింది అని. అంతే. నేను ఏ బాండింగ్ గురించి చెప్పా, ఒక హీరోయిన్ పేరు నచ్చుతుంది చూడండి, అలా వెబ్ సిరీస్ చేయడానికి. ఆ తర్వాత ఇప్పుడు బీబీ జోడీ 2 వస్తుంది కదా, అది చేయడానికి అలా నచ్చారు. మీరు నాకు ఇంకా మెసేజ్లు ఏమని చెప్తున్నారు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి. అలా కుదరదు, ఎందుకంటే 10 years గ్యాప్ ఉందంట. అది అవ్వని పని. వాళ్ళిద్దరూ వెబ్ సిరీస్ చేయాలి, ఏదైనా షో చేయాలి, సీరియల్ చేయాలి. ఇది ఇలా అనుకోండి, పెళ్ళి అనుకోమాకండి, అది కుదరని పని. ఇంకా తర్వాత ఓటింగ్లో ఏదో మాట్లాడుకునేసి లాస్ట్ మినిట్లో అందరూ తనుజ లీడింగ్లో ఉంది అని చెప్తే అదే ఎలా కళ్యాణ్ విన్నర్ చేశారు అని చాలామంది అయితే మెసేజ్ చేశారు. నేనైతే చెప్తూనే వచ్చా, కళ్యాణ్ అయితే లీడింగ్లో ఉన్నాడు. ఏదైతే ఫస్ట్ ఓటింగ్ 1.5 hour టైం ఉండిందో అప్పుడు కళ్యాణ్ లీడింగ్లోకి వెళ్ళిపోయాడు. దాన్ని ఈ లాస్ట్ ఎండింగ్ వరకు అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఆ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది అలాగే కంటిన్యూ చేశాడు. కాబట్టి నేను సండే మార్నింగ్ చెప్పేశా, ఈరోజు నైటు ఖచ్చితంగా కళ్యాణ్ ట్రోఫీ లిఫ్ట్ చేస్తాడు అని. అదే జరిగింది, ట్రోఫీ లిఫ్ట్ చేశాడు. ఇక్కడ ఏది గూడుపుట అని జరగలేదు. ఓటింగ్లో ఫస్ట్ కళ్యాణే ఉన్నాడు, సెకండ్ వచ్చేసి తనుజ గారు, థర్డ్ వచ్చేసి డీమనే ఉన్నాడు. వీళ్ళిద్దరైతే తనుజ కళ్యాణ్ తర్వాత 15% డిఫరెన్స్తో డీమన్ ఉన్నాడు. ఆ తర్వాత ఇమాన్యువల్, సంజన గారు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకునేసి గూడుపుట అని చేయలేదు. వీళ్ళు తనుజ అని చెప్పేశారు కదా, ఇంకేం చెప్పాలో తెలియక వాళ్ళు లాస్ట్ మినిట్లో ఇలా మాట్లాడుకునేసి డెసిషన్ చేంజ్ చేసేశారు అని చెప్పారంతే. అక్కడ ఏది అగ్ని పరీక్షలో ఏదో నెక్స్ట్ అందరూ కామనర్స్ వస్తారు, ఇప్పుడు కామనర్ విన్ చేస్తే అని చెప్పారని ఎవరో మెసేజ్ చేశారు. అలా ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ కంటే వాళ్ళకి తనుజాని విన్నర్ చేస్తేనే ఎక్కువ లాభం. ఆమెతో సీరియల్స్ చేస్తారు, ఆమెకి యాక్టింగ్ వచ్చు, షోస్ చేస్తారు, ముందు నుంచి షోస్ చేస్తున్నారు, ఎక్కువ టీఆర్పీ వస్తుంది. ఇక్కడ కళ్యాణ్కి యాక్టింగ్ చేస్తా అంటున్నాడు, కానీ అది వస్తుందో రాదో తెలియదు, కొంచెం కష్టం అవుతుంది. అదే తనుజాని చేస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది, ఎక్కువ ఇది ఉంటుంది. ఒక లేడీ విన్నర్ కూడా ఇంకా ఎక్కువ టీఆర్పీ ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ కళ్యాణ్ ఎందుకు చేశారంటే ఓట్స్ పరంగానే కళ్యాణ్ విన్నర్ చేశారు, ఇది కన్ఫర్మ్. నేను చెప్తూనే వచ్చా, అప్పుడు నువ్వు చెప్పా, ఇప్పుడు చెప్పా, కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు, అందుకే విన్నర్ అయ్యాడు. ఇక్కడ ఏది గూడుపుట అని అయితే జరగలేదు. అక్కడ ఓట్స్ ఏదో ఫిల్టర్ చేశారంటనే, అప్పుడు ఏదో ఎక్కువ దొంగ ఓట్లు పడ్డాయంటనే. అది ఎప్పుడూ జరిగేదే, ఈ సీజనే కాదు ఏ సీజన్ అయినా ఎప్పుడు జరుగుతుంది. ఓట్స్ అయితే ఫిల్టర్ చేస్తారు. అది ఈ ఇయర్ కొత్తగా ఏం చేసేది కాదు. మీకు అలా అనిపిస్తుంది అంటే ఒకరు ఫ్యాన్స్ ఒకరికే అలానే అనిపిస్తుంది, ఏం చేయలేము దాన్ని. ఇప్పుడు కళ్యాణ్ కాకుండా తనుజ విన్నర్ అయినా మీకు ప్రాబ్లమే. ఒకవేళ తనుజ కనుక విన్నర్ అయి ఉంటే మీరు ఏం చెప్పేవాళ్ళు, స్టార్ మా ముద్దుబిడ్డ చేశారు, కళ్యాణ్కి ఎక్కువ ఓట్స్ వచ్చిండే. కానీ వీళ్ళేమే సీరియల్ కొనుక్కొస్తుంది, టీఆర్పీ, వాళ్ళ ముద్దుబిడ్డ కదా, నెక్స్ట్ సీరియల్ చేసుకోవచ్చు, అందుకే తనుజాని విన్నర్ చేశారని కళ్యాణ్ పొగిడేవారు. అంతే. ఇక్కడ ఒకరు ఫ్యాన్స్ ఒకరి మీద ఇలా కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఎప్పుడన్నా విన్నర్ రన్నర్ వచ్చినప్పుడు ఇదే బాధ. వాళ్ళు గెలిచారంటే వాళ్ళ ఓట్లతో గెలిచలేదు, పిఆర్తో గెలిచారు, లేకుంటే వాళ్ళకి తక్కువ ఓట్లు ఉన్నాయి,
ఏదో సింపతి ఏదో గెలిచేసాడు, అన్నీ ఇవే మాటలు వస్తాయి. అవి పట్టించుకోని అవసరం లేదు. చెప్పేవాళ్ళు 100 చెప్తారు. ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. ఇద్దరిలో ఎవరు విన్నర్ అయినా మీకు ప్రాబ్లమే అవుతుంది. ఓట్స్ పరంగానే కళ్యాణ్ అయితే గెలిచాడు. సెకండ్ ప్లేస్లో తనుజనే ఉంది. వాళ్ళేమీ గూడుపుటాన్ని చేసి ఏమీ మార్చలేదు. ఇది క్లియర్ అయింది అనుకుంటా. తనుజకి ఫుల్ నెగిటివ్ ప్రోమోసే వేసి తనుజని ఎక్కువ నెగిటివ్ చేశారు. ఇది ఒకటి ఉంది కదా, దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి తనుజని మీరు ఎలా తిట్టారు ఒక్కొక్కరు. ఒక 35 days 40 days బ్యాక్ వెళ్ళి అందరి రివ్యూస్, నా రివ్యూస్ కింద, అందరి రివ్యూస్ కింద ఒకసారి కామెంట్లు చెక్ చేయండి. తనుజ గారిని ఫుల్ తిట్టుంటారు. ఏమని? సీరియల్ యాక్టింగు, ఏమీ చేత కాదు, అందరి మీద ఆధారపడుతుంది, గేమ్స్ ఆడదు, అందరూ హెల్ప్ చేయాలి, ఎవరైనా హెల్ప్ చేయకపోతే అలుగుతుంది, స్టార్ మా ముద్దుబిట్ట, అందుకే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, ఇంత అందరినీ తిడతారు కానీ వీళ్ళని మట్టుకు తిట్టరు, అన్నీ అవే మెసేజ్లు ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే నెగిటివ్ ప్రోమోస్ వచ్చాయో ఆ తర్వాత తనుజ గారికి సింపతి పెరిగింది. ఆ తర్వాత అందరూ పాపం ఊరికే చూడరా ఇవన్నీ అందరూ నెగిటివ్ చేస్తున్నారు, అందరూ తిడుతున్నారు, ఈ రివ్యూర్లు కూడా వేసి తొక్కుతున్నారు అని ఆవిడకి పాజిటివ్ ఎక్కువై ఆ తర్వాత విన్నర్ రేస్కి వచ్చారు. అప్పటి వరకు ఎవరు విన్నర్ రేస్లో లేరు చెప్పాలంటే. ఓటింగ్ అయితే ఉంది తనుజ గారికి. విన్నర్ రేసు వీళ్ళు అవుతారా అని ఎవరు అనుకోలేదు. ఆ తర్వాత దొరికారా మనకు విన్నర్ అని తనుజ గారు దొరికారు. ఇంకా ఆ తర్వాత కొంచెం వస్తూ కళ్యాణ్ వచ్చాడు రేస్లోకి. తనుజ అలాగే కళ్యాణ్ ఇద్దరు విన్నర్ రేస్లోకి వచ్చారు. ఇప్పుడు ఎక్కువ తనుజ గారు ఓటింగ్లో ఉన్నప్పుడు తనుజ గారికే పడుతుంది, సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఉంటున్నాడు. ఆ తర్వాత ఏదైతే ఫ్యామిలీ వీక్ జరిగిందో అప్పుడు తనుజకి పోటీగా కళ్యాణ్ కూడా వచ్చేసాడు. ఇద్దరు సేమ్ లెవెల్లో ఓటింగ్కి వచ్చేసారు. అంతవరకు కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉండేది. కళ్యాణ్ గ్రాఫ్ ఆ వారం ఎక్కువగా పెరిగింది. ఆ టాస్క్లు ఆడిన విధానం, ఆ తర్వాత ఫ్యామిలీ వచ్చి చెప్పిన విధానం, ఆ కెప్టెన్సీ టాస్క్ అన్నీ నెక్స్ట్ లెవెల్ గ్రాఫ్ పెరిగి తనుజ గారు ఏదైతే ఉందో దానికి ఈక్వల్కి వచ్చేసి ఇద్దరికి ఓట్లు ఈక్వల్గా పడుతూ వచ్చాయి. ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇది అంతే. ఇక్కడ ఎవరిని ఏమీ తొక్కడం లేదు, మనం చూసే విధానం బట్టి ఉంటుంది అంతే. అది ఇంకా ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి తనుజ గారితో ఫోటో తీసుకోలేదు అంటున్నారు. అక్కడ ఆవిడ ఓడిపోయి ఉన్నారు. ఎంత లేదన్నా కొంచెం బాధ ఉంటుంది కదా. ఇక్కడ వెళ్ళి ఫోటో అడిగితే ఎలా ఉంటుంది? అందుకే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిండొచ్చు, ఏదన్నా జరిగిండొచ్చు. షూట్ అయిపోయిన తర్వాత మనకు అంత అప్డేట్లు ఉండవు అక్కడ అది ఏం జరిగిందో. కానీ ఒకటి చెప్తా, మీరు ఫోటో కోసం చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బీబీ జోడీలో ఇద్దరు జంటగా రాబోతున్నారు. ఖచ్చితంగా డ్యాన్స్ పేర్ అవ్వబోతున్నారు. ఇది మటుకు ఖచ్చితంగా అనుకుంటున్నా, వీళ్ళిద్దరూ డ్యాన్స్ పేర్గా రాబోతున్నారు. ఎందుకంటే వీళ్ళను వదలరు. వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్లోని హింట్ ఇచ్చారు, వచ్చే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి. ఇమాన్యువల్ని నాకు తెలిసి కామెడీకే పెట్టుకుంటారు కానీ తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరే పేరుగా ఉంటారు నాకు తెలిసి బీబీ జోడీ 2కి. చూద్దాం, మ్యూచువల్ ఫ్యాన్స్కి ఇది బాగా నచ్చుతుంది. ఒకరొకరు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నాయి, వాళ్ళకే నచ్చుతుంది. అలా రాకూడదు ఇలా రాకూడదు అనుకుంటారు కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇదే నచ్చుతుంది. ఇంకా వాళ్ళు కూడా టీం వాళ్ళు కూడా అదే చూసుకుంటారు.